నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. మిద్దె తోటల ప్రత్యేకత తెలియనిది కాదు. మన చేతులారా మనమే పండించుకొని తింటే ఆ తృప్తి వేరే విధంగా ఉంటోంది. గ్రామాల్లో ఇంటి పంటలు వాళ్ళ రోజువారీ జీవితంలో భాగమై ఉంటాయి. అదే నగరాల్లో అయితే ఈ మధ్య కాలంలో మిద్దె తోటల పెంపకానికి చాలా ఆసక్తి పెరిగింది. ఒకవైపు సేంద్రియ కూరగాయలు, పండ్లు అని మార్కెట్లో అమ్ముతున్నా కూడా పూర్తిగా నమ్మడానికి లేదు. అందుకే చాలా కుటుంబాలు స్వయంగా పండించుకునే విధంగా ఇంటి పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇంకొంతమంది మిద్దె తోటలకు స్థలాభావం వల్ల ముందుకు రావడం లేదు. హైదరాబాద్కు చెందిన వినయ్ కుమార్ రెడ్డి మాత్రం తక్కువ స్థలంలో పూర్తిగా గ్రో బ్యాగ్స్లో మిద్దె తోటలను నిర్వహిస్తున్నారు. మరి ఆ విశేషాలేంటో ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో మీకోసం ప్రత్యేక కథనం. హైదరాబాద్కు చెందిన వినయ్ కుమార్ రెడ్డి ఎవర్ గ్రీన్ అగ్రోటెక్ ద్వారా గ్రో బ్యాగ్స్లో మిద్దె తోటలను పెంచుతున్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు వేసుకోవడానికి అనువుగా ఉండే గ్రో బ్యాగ్స్లో ఎలాంటి రకాల మొక్కలను సాగు చేయవచ్చు, తక్కువ విస్తీర్ణం గల మిద్దె తోటలకు అవి ఎలా ఉపయోగపడతాయో వాటి ప్రత్యేకత గురించి వినయ్ కుమార్ రెడ్డి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే, నా పేరు వినయ్ కుమార్ రెడ్డి అండ్ ఐఎమ్ అన్ అగ్రికల్చర్ కన్సల్టెంట్ సిన్స్ లాస్ట్ 14 years and my company is Evergreen Organics and Evergreen Agrotech. We majorly engaged in rural farming and recently we started urban farming అండి. సో యాక్చువల్గా మోస్ట్ ఆఫ్ ద పర్సన్ ఏంటంటే ఈ సిన్స్ లాస్ట్ 4-5 years నుంచి పీపుల్ ఆర్ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈ టాక్సిక్ కెమికల్స్ ప్లస్ ఈ కెమికల్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దీని నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. దాని గురించి ఏంటంటే వీ హ్యావ్ స్టార్టెడ్ అర్బన్ ఫార్మింగ్. ఎంత చిన్న స్పేస్ ఉన్నా ఆ చిన్న స్పేస్ని యూటిలైజ్ చేసేసుకొని మనకున్న స్పేస్ని ఎంత బెస్ట్గా అంటే అవుట్పుట్ కూడా మనం ఎంత బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. సో మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ డూయింగ్ ఇన్ ఏ గ్రో బ్యాగ్ మెథడ్లో మనం ప్లాన్ చేస్తున్నామండి. ఇట్స్ అ వెరీ ఎకనామికల్ మెథడ్ అండ్ ఇదంత పెద్ద కాస్ట్ కూడా అవ్వదు. మనకి చిన్నగా స్టార్ట్ చేసుకొని గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. మెయిన్గా ఆర్గానిక్, ఇప్పుడు మనం బయట కొంటున్న ప్రొడక్ట్స్ కూడా ఆర్గానిక్ అనేది ఎంతవరకు 100% ఆర్గానిక్ అనేది కూడా మనం ఎవరు కూడా చెప్పలేము. సో ఇదేంటంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఓన్ ఐస్ మన కళ్ళ ముందర మనం చేసుకుంటాం కాబట్టి సో ఎక్కడ కూడా మనకి ఎలాంటి స్కోప్ ఉండదన్నమాట. సో మనం ఏం చేస్తున్నాము, సో ఫస్ట్ అండ్ అంటే పీపుల్కి పెద్ద ఎక్స్పీరియన్స్ లేకున్నా కూడా వీఆర్ ప్రొవైడింగ్ ఆల్ ద ఇన్స్టాలేషన్స్ అన్నీ కూడా మనం చేసుకుంటూ వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం అనమాట. మనకి వాటర్ మేనేజ్మెంట్ కానివ్వండి, ఫెర్టిగేషన్ మేనేజ్మెంట్ కానివ్వండి, తర్వాత మనకి క్రాప్ మేనేజ్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఒక సిస్టమేటిక్ మేనర్లో మనం ట్రైన్ చేసి సో మోస్ట్లీ అంటే ఆల్మోస్ట్ ఇప్పటివరకు మనం హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్లో ఒక దగ్గర ఒక 5,000 హ్యాపీ ఫ్యామిలీస్కి వీఆర్ సర్వింగ్ అవర్ సర్వీసెస్ అండి. సో జస్ట్ మనకి ఒక ప్లేస్ చూపించి వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్తే వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగానే మనం ఎలా అంటే అలా స్టార్టింగ్ ఫ్రమ్ 100 SFT నుంచి 1500 SFT వరకు మనకి మొత్తం కవరింగ్ అప్ వెజిటేబుల్స్ కవర్ చేస్తున్నాము. లీఫీ వెజిటేబుల్స్, హర్బ్స్, మెడిసినల్ ప్లాంట్స్, ఫ్రూట్ ఆర్చర్డ్స్, ఫ్లవర్స్. సో ఎలా కావాలంటే అలా కస్టమర్స్కి ఆర్గానిక్ ఫుడ్ అందించాలని ఒకే ఒక ఉద్దేశంతో మనం ఇది చేస్తూ ఉన్నాం అనమాట. ఈ పాటింగ్ సాయిల్ కూడా ఏంటంటే చాలామంది ఏం చేస్తారు, ఖాళీ సాయిల్ తీసుకొని చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే మన కంటైనర్ గార్డెనింగ్ ఉంటుందో ఈ గ్రో బ్యాగ్స్లో కానివ్వండి, పాట్స్లో కానివ్వండి, కంటైనర్స్లో చేసే గార్డెనింగ్లో ఏంటంటే మనం ఎప్పుడు కూడా పాటింగ్ సాయిల్ని బ్యాలెన్స్డ్గా ప్రిపేర్ చేసుకోవాలండి. లైక్ సాయిల్, వర్మి కంపోస్ట్, మనకి కోకోపీట్, ఫార్మ్ యార్డ్ మెన్యూర్, నీమ్ పౌడర్ ప్లస్ కొన్ని బయోస్ అన్నిటిని కూడా మిక్స్ చేసేసుకొని పాటింగ్ సాయిల్ని ప్రాపర్గా ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే మనకు ఒక 5 నుంచి 6 సంవత్సరాల వరకు కూడా ఆ పాట్లో ఉన్న సాయిల్ని మార్చాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఇలా చేసుకుంటూ మనం వెళ్తుంటే పోతే ఏంటంటే మనకి ఈల్డ్ స్టార్ట్ అయ్యాక ప్లాంట్స్కి మనకి రిక్వైర్డ్ కొన్ని బయో ఫెర్టిలైజర్స్ ఉంటాయండి. ఆ బయో ఫెర్టిలైజర్స్ని బ్యాలెన్స్డ్గా మనం చేసుకుంటూ వెళ్తుంటే మనకి మంచి ఈల్డ్ అనేది కూడా కంపల్సరీ వస్తుంది. ఆర్గానిక్గా మనం ఇంట్లో కల్టివేట్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి ఒక వర్కౌట్ లాగా అవుతుంది. ఒక 15 to 20 minutes మనకి మంచి వర్కౌట్ ప్లస్ ఆహ్లాదం, ఆనందం, ఆరోగ్యం మన ఇంటి పైన ఎక్కడికో మనం పోవాల్సిన అవసరం లేదు, మన ఇంటి దగ్గర జరుగుతూ ఉంటుంది. మెయిన్గా ఇంకొకటి ఏంటంటే అండి, ఇప్పుడు మేము ఎవరికైతే సర్వీస్ చేస్తామో అక్కడ చాలామంది పిల్లలు, అంతకుముందు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ పిల్లలంతా కూడా ఎక్కువ స్మార్ట్ ఫోన్స్ కానీ, ట్యాబ్లెట్స్ కానీ, గ్యాడ్జెట్స్కి ఎక్కువ హ్యాబిచుయేట్ అంటే వాటికి అలవాటు పడిపోయారు. సో ఎప్పుడైతే ఈ గార్డెనింగ్ని మనము పిల్లల్ని కూడా ఎప్పుడైతే వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేస్తామో సో వాళ్ళకి ఆ ఫుడ్ యొక్క వాల్యూ ప్లస్ బెస్ట్ ఫుడ్, ఇప్పుడు మనం మామూలుగా బయట ఆర్గానిక్ ఫుడ్ కొన్నా కూడా మనకి అది ఎంతవరకు 100% ఆర్గానిక్లో పండించారనేది మనం అష్యూర్ చేయలేము. సో ఇదేంటంటే పిల్లలు వాళ్ళ ఓన్ హ్యాండ్స్ తోటి కల్టివేట్ చేసినప్పుడు దే ఆర్ అంటే అటాచ్మెంట్ పెరిగిపోతుంది అనమాట. అంటే దే ఆర్ లవింగ్ ద ఫ్రూట్స్ అనమాట. అది ఎప్పుడైతే ఫ్లవరింగ్ స్టేజ్ నుంచి ఫ్రూటింగ్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే ప్లంకింగ్ చేస్తున్నారో సో ఇట్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ అటాచ్మెంట్ పెరిగిపోయి పిల్లలు కూడా ఫుడ్ని, ఇంతకుముందు చాలామంది పిల్లలు ఫుడ్ని అవాయిడ్ చేస్తుండే అనమాట. సో మోస్ట్ ఆఫ్ మా కస్టమర్స్ అంతా కూడా ఇప్పుడు ఏంటంటే పిల్లలు వాళ్ళు అటాచ్మెంట్ టు ద గార్డెన్కి పెరిగిపోయారు ప్లస్ మనకి ఫుడ్ కూడా వాళ్ళు వేస్ట్ చేయట్లేదు అనమాట. దే నో ద వాల్యూ, అంటే వాళ్ళకి వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఏది ఇచ్చినా కూడా వాళ్ళు సగం తిని సగం పడేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేకుండా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ని లవ్ చేస్తున్నారు.
సో మెయిన్గా ఏంటి మనకి కావాల్సింది డైలీ అంటే ఒక 15 to 20 minutes మనం గార్డెన్లో టైం స్పెండ్ చేసామంటే సో దట్ మనకి బయట చేయాల్సిన వర్కౌట్స్ కానివ్వండి వాకింగ్ అనే అవసరం లేకుండా గార్డెన్లో స్పెండ్ చేసుకొని యూ కెన్ టేక్అవుట్ ద వీడ్స్ కానివ్వండి ప్లాంట్ కేర్ కానీ వాటరింగ్ కానివ్వండి ఇలాంటివి చేసుకుంటే ఏంటంటే సో దట్ యూ హ్యావ్ అన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది అట్ ది సేమ్ టైం యూ కెన్ ఎంజాయ్ అన్ యువర్ ఓన్ ఫీల్డ్. మనకి ఇప్పుడు చాలామంది కూడా ఎక్కువ ఆకుకూరలు తినాలి, మనకి ఆకుకూరలో మనకి హై ఇన్ ఐరన్ జింక్ ఉంటుందని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏవైతే మనం బయట ప్రొక్యూర్ చేసుకున్న ఆకుకూరలో ఏంటంటే మనకి హై కెమికల్స్ వాడుతున్నారండి. ఆ కెమికల్స్ వల్ల ఏంటంటే మనకి చాలా వరకు మనకి ఆరోగ్య సంబంధమైన మనకి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అన్నమాట. సో దానికోసం అని చెప్పేసి మేము ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏంటంటే మోస్ట్లీ ఈ పాలకూర కానివ్వండి, తోటకూర కానివ్వండి, కొత్తిమీర కానివ్వండి, మెంతి కానివ్వండి, ఇవన్నీ ఈ ఆకుకూరలు అన్నీ కూడా ఇంట్లోనే గ్రో చేసుకోమని మేము సజెస్ట్ చేస్తున్నాం. తర్వాత మనకి ఇప్పుడు వాటితో పాటు హర్బల్ ప్లాంట్స్ ఉన్నాయండి. ఈ హర్బల్ ప్లాంట్స్ కూడా ఏంటంటే ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క యూనిక్ క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. మామూలుగా ఈచ్ అండ్ ఎవ్రీ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, మనకి మోర్ ఎనర్జీ కోసం కానివ్వండి హెర్బల్ ప్లాంట్స్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఈ మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ తోటి ఉన్నారో లైక్ బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, మోకాళ్ళ నొప్పులు ఇలాంటివి ఎవరైతే ఉన్నారో మనకి ఆల్రెడీ నేచర్ గిఫ్ట్ కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి. ఈ మెడిసినల్ ప్లాంట్స్ని యూజ్ చేసుకొని చాలా వరకు మనం రెమెడీస్, కషాయమ్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని కూడా మనం కన్జ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. ఆర్గానిక్గా ప్రతి ఒక్కటి అండి. స్టాండింగ్ వెజిటబుల్స్ అంటే మనకు టమాటో కానివ్వండి, చిల్లీ, బ్రింజాల్, బెండి, క్లస్టర్ బీన్స్, గోకరకాయ, గోరుచిక్కుడు, ఈ స్టాండింగ్ వెజిటబుల్స్ అన్నీ కూడా మనం గ్రో చేసుకోవచ్చు. దానికి సంబంధించిన సైజ్ ఏంటంటే మనకి మినిమం 12x12 ఉండాలి. తర్వాత మనకి ఈ వెజిటబుల్స్లోని తర్వాత మనకి స్టాండింగ్ వెజిటబుల్స్ తర్వాత చూసుకోవాల్సింది ఏంటంటే గ్రౌండ్ వెజిటబుల్స్ అండి. లైక్ క్యారెట్ కానివ్వండి, బీట్రూట్ కానివ్వండి, రాడిష్ కానివ్వండి, ఈ గ్రౌండ్ వెజిటబుల్స్ అన్నీ కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇంకోటి వెజిటబుల్స్లోనే ఇంకోటి ఏంటి క్రీపర్స్ లైక్ మనకి బీరకాయ, సొరకాయ, దోసకాయ, కాకరకాయ, ఇవన్నీ క్రీపర్స్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క కూరగాయలు మనం కంఫర్టబుల్గా మనం ఇంట్లో పైన గ్రో చేసుకోవచ్చు. అవన్నీ కూడా నేను చూపిస్తాను మీకు. కాకపోతే ఏంటంటే ఈ కూరగాయల వాటికి సంబంధించేసరికి మనకి స్టాండింగ్ వెజిటబుల్స్కి వచ్చేసరికి 12x12 అంటే 12x12 గ్రో బ్యాగ్ సైజ్ అనేది సరిపోతుందండి. ఆ కంటైనర్ సైజ్ అనేది మనకి 2 వెజిటబుల్ ప్లాంట్స్ని మనం అకామిడేట్ చేసుకోవచ్చు. క్రీపర్స్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి 15x15 ఉండాలి సైజ్. 15x15 ఎందుకంటే దాని యొక్క వేరు వ్యవస్థ పెద్దగా ఉంటుంది కాబట్టి మనకి దాని సైజ్ పెద్దగా ఉంటేనే మనకి ఆ తీగ అనేది ప్లస్ మనకి ఆ కూరగాయలు కూడా కరెక్ట్గా సైజుకి రావడానికి కూడా హెల్ప్ అవుట్ అవుతుంది అనమాట. ఆకుకూరలకు వచ్చేసరికి ఏమవుతుంది మనకి బ్యాగ్ హైట్ తక్కువ ఉండేసి బ్రాడన్ ఉంటుందన్నమాట. మనకి వెడల్పు ఎక్కువ వచ్చేసేసి అలా ఉన్న దాంట్లో మనం ఆకుకూరలు అన్నీ కూడా కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. ఆకుకూరలు కూడా అన్ని ఆకుకూరలు కూడా మనం కంఫర్టబుల్గా చేసుకోవచ్చు అండి. ఓన్లీ 4 to 5 hours సన్లైట్ ఉంటే సరిపోతుంది మనకి. మన రోజువారీ జీవితంలో నిత్యావసరాలైన కూరగాయలు, ఆకుకూరలు ఎంత పోషక విలువలు కలిగి ఉంటే మన ఆరోగ్యానికి అంత మేలు జరుగుతోంది. మార్కెట్లో దొరికే ఆకుకూరలు, కూరగాయల్లో రసాయనాల మూలకాలు ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే మన ఇంట్లో మనమే స్వయంగా పెంచుకోవడం చాలా ఉత్తమమని అంటున్నారు వినయ్ కుమార్ రెడ్డి. మరి ఆయన మిద్దె తోటలో ఎలాంటి రకాల కూరగాయలు సాగు చేస్తున్నారు ఇప్పుడు చూద్దాం. వంకాయలు ఇప్పుడు ప్రజెంట్ మేము మా టెర్రస్ పైన ఒక 4 రకాలు మేము పండిస్తున్నామండి. మనకి బ్రింజాల్ లాంగ్ పొడుగు వంకాయలు ప్లస్ గుత్తి వంకాయ, బ్రింజాల్ వైట్ అండ్ పర్పుల్ అండి. 2 కలర్స్ ఉన్నాయి మనకి. 2 కూడా మనకి వైట్ రౌండ్ అండ్ వైట్ లాంగ్, పర్పుల్ లాంగ్ అండ్ పర్పుల్ రౌండ్ 2 ఉన్నాయి. ఇది మనకి పర్పుల్ రౌండ్ అండి. ఇది మనకి ఒక్కొక్క బ్యాగ్లో మనం 2 ప్లాంట్స్ని పెట్టుకుంటామండి. ఇలా 2 ప్లాంట్స్ని అకామిడేట్ చేసుకుంటే ఏంటంటే మనకి ఒక్కొక్క ప్లాంట్ నుంచి మినిమం 4 to 5 kgs ఆఫ్ ఫ్రూట్స్ వస్తాయన్నమాట. దీని లైఫ్ టైం మొత్తంలో మినిమం మనకి ఒక 5 to 6 months ఎప్పుడు కూడా మనకి వంకాయలు అనేవి ఫ్రూట్స్ మనకి చెట్టుపైనే ఉంటాయి. మనకి ఫెర్టిగేషన్ కూడా పెద్దగా ఏమి ఉండదండి. మనకి 15 రోజులకు ఒకసారి 25 రోజులకు ఒకసారి ఒకటి బయో ఎన్పీకే ఉంటుంది. ఎన్పీకే ఒకటి, తర్వాత మనం వర్మీ కంపోస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ఈల్డింగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనకి ప్లాంట్స్కి పెస్ట్ కానీ, ఇన్సెక్ట్స్ కానీ, ఫంగస్ కానీ ఎఫెక్ట్ అయితే ఏంటంటే మనము నీమ్ ఆయిల్ వాడుకోవచ్చు అండి. నీమ్ ఆయిల్ కూడా ఏంటి 3 ml/L 300 ppm నీమ్ ఆయిల్ని మనం యూజ్ చేసుకుంటే మనకి పెస్ట్, ఇన్సెక్ట్స్, ఫంగిసైడ్ ఏదైనా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఈ పెస్ట్ మనం చేసుకున్నప్పుడు ఏంటంటే కంపల్సరీ పెస్ట్ ఎఫెక్ట్ అయితే మాత్రం మినిమం ఒక 3 to 4 రిపిటేషన్స్ చేసుకుంటేనే పెస్ట్ అంతా కూడా మనకి కంట్రోల్కి వస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే మనకి మళ్ళీ పెస్ట్ ఎఫెక్ట్ అవుతానే ఉంటుందన్నమాట. ప్రికాషన్స్ కోసం అయితేనేమో మనం ఖాళీ once in 10 days, once in 12 days ఒకసారి మనం ప్రికాషన్స్ 3 ml 1 లీటర్ వాటర్ చొప్పున మిక్సప్ చేసేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. మనకి రెగ్యులర్గా మనకి కావాల్సినవి ఏంటి అంటే టమాటో చిల్లీ అండి. ఏ కర్రీ ఉన్నా ఏం చేసినా కూడా మనకి టమాటో చిల్లీ ఇంపార్టెంట్ కాబట్టి మనకి టమాటో చిల్లీస్ అనేది కూడా మన నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ ఎక్కువ వేసుకోవాలన్నమాట. సో చిల్లీలో కూడా మన దగ్గర ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 4 వెరైటీస్ ఉన్నాయండి. ఏంటి అంటే ఇప్పుడు ఈ చిల్లీ వచ్చేసరికి హై స్పైసీ ఉంటుందండి, చాలా కారం ఉంటుంది. మనకి కాయలు చూడడానికి మామూలుగానే ఉంటాయి కానీ కారం చాలా ఎక్కువ ఉంటుంది. దీని తర్వాత మనకి ఇంకొంచెం మీడియం చిల్లీ ఒకటి ఉంటుంది. ఈ మీడియం చిల్లీ ఏంటంటే మనకి ఇది మీడియం చిల్లీ అండి. ఇది దీంట్లో ఏంటి మనకి మరీ ఎక్కువ కారం కాకుండా తక్కువ కారం కాకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఇక లైట్ స్పైసీ అండి. ఇప్పుడు ఈ చిల్లీ ఏదైతే ఉందో ఇది మనకి చాలా తక్కువ కారం ఉంటుందన్నమాట. సో ఇలా చిల్లీస్ మన దగ్గర మొత్తం టోటల్గా ఒక 4 వెరైటీస్ ఉన్నాయండి. ఇది బ్లాక్ చిల్లీ అండి, హెవీ చాలా స్పైసీ ఉంటుంది. తర్వాత టమాటాకి వచ్చేసరికి మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 4 రకాల టమాటోస్ ఉన్నాయండి. చెర్రీ టమాటో ఉంది, బెర్రీ టమాటో ఉంది, తర్వాత మనకి రౌండ్ టమాటో ఉంది,
అండ్ హైబ్రిడ్ టమాటో ఉందన్నమాట. ఈ టమాటోస్ కూడా ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్కొక్క క్రాప్ ఒక్కొక్క టేస్ట్ ఉంటుందన్నమాట. కొన్ని మనకి పులుపు ఎక్కువ కావాలని కొంతమంది అడుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మనకి దేశీ టమాటో ఇస్తూ ఉంటాము, చెర్రీ టమాటో ఉంది, బెర్రీ ఉంది, తర్వాత మనకి హైబ్రిడ్ అంటే మామూలుగా అంత పెద్ద పుల్ల ఉండకుండా మామూలుగా ఉండే టమాటో ఉంది అనమాట. సో మనకి టమాటో, చిల్లీ, బ్రింజాల్, బెండకాయ కూడా మనం అన్నీ కూడా దీంట్లోనే చేసుకోవచ్చండి. ఈ బ్యాగ్లో చూడండి, మనకు యాక్చువల్గా ఈ బ్యాగ్లో ఏంటంటే బెండకాయకి ఏంటి మనకి వచ్చినప్పుడల్లా 2 to 3 ఫ్రూట్సే వస్తాయి కాబట్టి ఒక్కొక్క బ్యాగ్లో మనం మినిమం ఒక 6 to 8 ప్లాంట్స్ని కంఫర్టబుల్గా అకామిడేట్ చేసుకోవచ్చు. 1-2 కాయలు మీరు మనం వదిలేసుకున్నామంటే మళ్ళీ ఇవే సీడ్స్ మనం తీసుకొని కలెక్ట్ చేసుకొని మళ్ళీ రీసోయింగ్కి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ బెండి ఏంటంటే మనకి కర్రీ చేస్తే కొంచెం తక్కువగా స్క్వీజ్ అవుతుంది కాబట్టి మనం నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. బ్యాగ్స్ కూడా మనం ఒక 4 to 5 బ్యాగ్స్లో 7 to 8 ప్లాంట్స్ని కంఫర్టబుల్గా అకామిడేట్ చేయొచ్చు, పెట్టుకొని మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇవి మేము సీడ్స్ కోసం వదిలేసామండి. సో ఇవి లీఫీ వెజిటబుల్స్ అండి మనకి అన్నీ కూడా. ఈ లీఫీ వెజిటబుల్స్ బ్యాగ్స్ ఏంటంటే ఇవి సూటబుల్ ఫర్ బాల్కనీస్ అనమాట. మన దగ్గర మొత్తం టోటల్గా 4 సైజెస్ ఉన్నాయి. 15x9, 18x9, 24x9, 36x15, మొత్తం టోటల్గా 4 సైజెస్ ఉన్నాయన్నమాట. ఈ సైజెస్ ఇప్పుడు ఇది 18x9 అండి. ఈ సైజెస్ ఏంటి అంటే మనకి ఓన్లీ ఫర్ బాల్కనీస్ అనమాట. తర్వాత 24x9, 36x15 సైజెస్ ఉన్నాయి. అవి మనకి మెయిన్గా టెర్రస్ కోసం అనమాట. ఇది పుదీనా అండి. యాక్చువల్గా వీ హ్యావ్ 4 టైప్స్ ఆఫ్ పుదీనా. చాలామందికి ఏంటంటే పుదీనా అంటే ఒకటే పుదీనా అనుకుంటారు. పుదీనాలో ఆల్మోస్ట్ ఒక 5 to 6 వెరైటీస్ ఉంటాయి. మన దగ్గర ప్రస్తుతానికి ఒక 4 వెరైటీస్ ఉన్నాయండి. ఇదొకటి అండ్ అది. ఇది చుక్కకూర అండి. ఇది మనకి ఇది సోయ్, ఇది ఒక లీఫీ వెజిటబుల్ అండి. 15x9 సైజ్ తర్వాత 18x9 తర్వాత మనకు ఉండే సైజ్ ఇదండి 24x9. ఈ 24x9 కూడా ఏంటంటే మనకి టెర్రస్ పైన కానీ ఫ్రంట్ యార్డ్లో కానీ బ్యాక్ యార్డ్లో కానీ అయితే మనకి ఈ సైజెస్ బ్యాగ్స్ మనం కంఫర్టబుల్గా అకామిడేట్ చేసి మనం చేసుకోవచ్చు, గ్రో చేసుకోవచ్చు. 8 to 9 వెరైటీస్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ని మనం గ్రో చేసుకోవచ్చు అండి. సో మనకి 24x9 తర్వాత ఉండే సైజ్ లార్జర్ సైజ్ 36x15 అండి. దీంట్లో మనకి ఏంటంటే లీఫీ వెజిటబుల్స్, గ్రౌండ్ వెజిటబుల్స్ రెండు కూడా మనం కల్టివేట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనకి క్రీపర్స్కి వచ్చేసరికి ఏంటంటే అండి మనకి 15x15 సైజెస్ అనమాట. ఈ సైజెస్లో మనం గ్రో చేసుకోవాలి. క్రీపర్స్కి కంపల్సరీ బ్యాగ్ సైజ్ కానీ కంటైనర్ సైజ్ కానీ పెద్దగా ఉంటేనే మనకి క్రీపర్కి దానికి ఆ రూటింగ్ సిస్టమ్కి సరిపోతుంది అనమాట. ఈ క్రీపర్కి ఎప్పుడు కానివ్వండి మనం 15x15 సైజెస్ని మనం చూస్ చేసుకోవాలి. సో మనకి చిక్కుడు, సోర, బీర, కాకర, దోస, దొండకాయ అన్నీ కూడా మనం ఈ సైజెస్ బ్యాగ్స్లోనే వేసుకోవాలి. మనకి ఇంకొకటి ఏంటంటే గోంగూర కూడా మనకి చిన్న బ్యాగ్లోనే మనం మినిమం ఒక 4 to 5 ప్లాంట్స్ని పెట్టుకోవచ్చండి. ఇది ఆల్మోస్ట్ ఒక 5 months ఓల్డ్ ప్లాంట్. ఇది తక్కువ స్పేస్లో ఎక్కువ ఈల్డింగ్ కోసం అంటే మనకి గోంగూర కూడా మనం మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు. చిన్న బ్యాగ్లో మనకి ఆల్మోస్ట్ మనకు తెంపిన ప్రతిసారి కూడా మనకి ఇంట్లో సరిపోయేంత ఒక చిన్న ఫ్యామిలీకి సరిపోయేంత ఆకుకూరలు మనకి దీంట్లో నుంచి వస్తాయి. మనకి ఆకుకూరలు, కూరగాయలు, తీగ జాతులు, తర్వాత మనకి ఏంటంటే మనకి పండ్ల మొక్కలండి, ఫ్రూట్ ప్లాంట్స్ కూడా అన్నీ కూడా మనం కంఫర్టబుల్గా మనకి టెర్రస్ పైన గ్రో చేసుకోవచ్చు. ఇది సీతాఫలం అండి 15x15, పపాయ, జామ, యాపిల్ బేర్, మునగ, అంజీర్, అవకాడో, డ్రాగన్, పోమోగ్రానేట్, సంత్రా, ఆరెంజ్, స్టార్ ఫ్రూట్, వాక్కాయ్, బెర్రీ, బనానా, మల్బెర్రీ, లెమన్, వాటర్ యాపిల్, లక్ష్మణ ఫల్. ఈ లక్ష్మణ ఫల్ ఏంటంటే ఇది ఒక మ్యాజిక్ ప్లాంట్ అండి. ఇప్పుడు ఈ లక్ష్మణ ఫల్ ఏంటంటే మామూలుగా క్యాన్సర్ కానివ్వండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డైలీ మార్నింగ్ ఒక్కొక్క ఆకు తింటే ఏంటంటే వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ ఉంటున్నాయని చెప్పేసి మా క్లయింట్స్ చెప్పారు. సో ఇట్స్ గిఫ్ట్ అండి, ఇది గాడ్స్ గిఫ్ట్ అనుకోవాలి. ఇది సపోటా అండి. సపోటా కూడా మనకి పెద్ద బ్యాగ్ అవసరం లేదు, చిన్న బ్యాగ్లోనే మనకి సపోటా గ్రోత్ వస్తుంది, మనకి మంచి ఈల్డింగ్ కూడా వస్తుంది అనమాట. మనకి ఆకుకూరలతో పాటు మనకి పండ్ల మొక్కలు కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయండి. ఇప్పుడు ఎందుకంటే మనకి ఫ్రూట్స్, ఎస్పెషల్లీ ఫ్రూట్స్లో ఏంటంటే చాలా వరకు చాలా పాలిషింగ్ కోసం అని చెప్పేసి, దానికి స్వీట్నెస్ కోసం అని చెప్పేసి చాలా మిక్సప్స్ చేస్తున్నారు అనమాట. సో దాన్ని అవాయిడ్ చేసుకోవడానికి రెగ్యులర్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో లైక్ మనకి దానిమ్మ కానివ్వండి, జామ కానివ్వండి, మనకి బత్తాయి కానివ్వండి, సంత్రా కానివ్వండి, సపోటా కానివ్వండి, ఇవన్నీ కూడా మనం కంఫర్టబుల్గా మన టెర్రస్ పైన మనకి చిన్నగా అంటే ఈ డార్క్ ప్లాంట్స్ని మనం పెంచుకొని మనకి మంచి ఈల్డింగ్తో కూడా మనం పండించుకోవచ్చు అనమాట. మిద్దె తోటలో కేవలం కూరగాయలు, ఆకుకూరలే కాకుండా పండ్ల మొక్కలతో పాటు అరుదైన ఔషధ మొక్కల్ని కూడా పెంచుతున్నారు. దేశీ విత్తనాలను ఉపయోగిస్తూ పాటింగ్ పద్ధతిని పాటిస్తూ తక్కువ మట్టితో సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నారు. గ్రో బ్యాగ్స్లో పాటింగ్ విధానం ఎలా చేసుకోవాలి, మొక్కల ఎదుగుదలలో ఎలాంటి బయో ఎరువులను వాడాలి, అదేవిధంగా ఎన్ని రకాల ఔషధ మొక్కలు వీరి మిద్దె తోటలో సాగు చేస్తున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. టెర్రస్ గార్డెన్ మీద మనం ఫ్రూట్ ప్లాంట్స్ చేసుకుందాం అనుకుంటాము. ఫ్రూట్ ప్లాంట్స్ టెర్రస్ గార్డెన్ పైన చేసుకునేటప్పుడు ఏంటంటే మనం గ్రాఫ్టెడ్ వెరైటీ ప్లాంట్స్కి వెళ్ళొద్దండి, మనం డార్క్ వెరైటీ ప్లాంట్స్కి వెళ్ళాలి. ఎందుకంటే మనకి ప్లాంట్ సైజ్ చిన్నగా ఉంటుంది, దాని రూటింగ్ సిస్టమ్ చిన్నగా ఉంటుంది కాబట్టి తక్కువ స్పేస్లో మనకి హయ్యర్ ఈల్డింగ్ రావాలంటే మాత్రం ప్లాంట్ సెలెక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. గ్రాఫ్టెడ్ కాకుండా మనకి డ్వార్ఫ్ వెరైటీ ప్లాంట్స్కి వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి మంచి ఈల్డింగ్తో పాటు
తక్కువ స్పేస్లో వెరీ ఎకనామికల్ మెథడ్లో మనకి అన్ని ఫ్రూట్స్ కూడా మనం కంఫర్టబుల్గా గ్రో చేసుకోవచ్చు. జామ, ఇప్పుడు దానిమ్మ, బత్తాయి, సంత్రా, లెమన్, రెగ్యులర్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మనం కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. మ్యాంగోలో కూడా ఏంటంటే మనకి పునాసా మ్యాంగో ఉంటుందండి, ఇయర్లీ 2 times వస్తుందన్నమాట. ఫ్రూట్ ప్లాంట్స్లో కూడా ఏంటంటే మన దగ్గర మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు 1.5 year ప్లాంట్స్ ఉంటాయి, 3 years ప్లాంట్స్ ఉంటాయండి. 1.5 year ప్లాంట్ తీసుకుంటే ఏంటంటే మనకి మినిమం ఒక 1 year టైం పడుతుంది మనకి ఈల్డ్ రావడానికి. అదే ఆల్రెడీ 3 years old ప్లాంట్ తీసుకుంటే ఏంటంటే విత్ ఫ్రూట్స్ తోటే ఉంటాయి కాబట్టి మనకి పెట్టుకున్న day 1 నుంచే కూడా మనం ఫ్రూట్స్ తీసుకొని కన్జ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి మనకి మెడిసినల్ ప్లాంట్స్ ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. మనకి ఇది సరస్వతి ఆకు, ఇది చిన్నపిల్లలకి, అల్జీమార్స్ ఉన్న పెద్దవాళ్ళకి, వీళ్ళకి మనకి డైరెక్ట్గా డైలీ ఒక 2 or 3 లీవ్స్ తినిపిస్తే ఏంటంటే కొంచెం మెమరీ, ఇంటెలిజెంట్, ఐక్యూ ఇంప్రూవ్ అవుతుందని చెప్తూ ఉంటారు. ఇది మనకి రణఫల అండి, మోస్ట్లీ ఫర్ దిస్ కిడ్నీ అండ్ మోకాల నొప్పులు ఉన్న అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది చాలా మంచి ఔషధ మొక్క. ఇది మనకు ఎర్ర గలిజేరు అంటారండి, పునర్నవ. ఇది తెల్ల గలిజేరు, ఇది కూడా పునర్నవనే. ఇది పెన్సిల్ క్యాక్టస్ అండి, ఇది కూడా ఒక మెడిసినల్ ప్లాంట్. ఇది ఇన్సులిన్ ప్లాంట్ అండి, మెయిన్లీ ఫర్ ఈ షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో, షుగర్ పేషెంట్స్ మామూలుగా డైలీ 1-2 లీవ్స్ తీసుకుంటే కొంచెం షుగర్ కంట్రోల్లో ఉంటుందంటారు. ఇది ఆల్ స్పైస్ అండి, ఇది కూడా ఒక మెడిసినల్ ప్లాంట్. ఇది ఏంటంటే మొత్తం ఆల్ స్పైసెస్ అన్నీ కూడా మిక్సప్స్ ఉంటాయి అనమాట ఇందులో. సో ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే చాలా మందికి కూడా షుగర్, బీపీలు, ఇలాంటి కొన్ని మోకాల నొప్పులు, ఇలాంటివి చాలా ఇష్యూస్, కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ మనం ఇంట్లో పెట్టేసుకొని అట్లీస్ట్ ఎంతో కొంచెం ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోగలుగుతారనే ఒక ముఖ్య ఉద్దేశంతో మనం ఈ మెడిసినల్ ప్లాంట్స్ కూడా మనం ఇస్తున్నాం అనమాట ప్రతి ఒక్కరికి. హెర్బల్ ప్లాంట్స్కి ఉన్న బ్యూటీ ఏంటి అంటే మనకి మామూలుగా హెర్బల్ ప్లాంట్స్ ఏదైనా కూడా డైరెక్ట్గా రాయడబుల్ అనమాట, డైరెక్ట్గా చెట్టు నుంచి తెంపేసుకొని తినడానికి అనమాట. మెడిసినల్ ప్లాంట్స్ ఏంటంటే కొన్ని మనం డైరెక్ట్గా తినొచ్చు, కొన్ని ఏంటంటే మనం కషాయం లాగా చేసుకొని తినాలి, కొన్ని ప్రాసెస్ ఉంటుందన్నమాట. హెర్బల్ ప్లాంట్స్ ఏంటంటే కూడా రాయడబుల్స్, డైరెక్ట్గా మనం చెట్టు నుంచి తీసేసుకొని తినొచ్చు అనమాట. సో ఇక్కడ ప్రస్తుతానికి మన దగ్గర కొన్ని హెర్బల్ ప్లాంట్స్ ఉన్నాయండి. లక్ష్మీ తులసి, రామ తులసి, కృష్ణ తులసి, బేసిల్, కలర్ బేసిల్, ప్లెయిన్ బేసిల్, లెమన్ బామ్, పార్స్లీ, రోజ్మెరీ, లెమన్ గ్రాస్, అలోవెరా. ఈచ్ అండ్ ఎవ్రీ హబ్, ప్రతి ఒక్క హబ్కి ఒక్కొక్క స్పెషల్ ఉందన్నమాట. ఇట్స్ ఎ వెరీ డీప్ సబ్జెక్ట్. మనకు ఈచ్ అండ్ ఎవ్రీ హబ్ అండి, ప్రతి ఒక్కటి కూడా ఒక హ్యూమన్ బాడీకి, ఒక మనిషికి సంబంధించిన హెల్త్కి సంబంధించిన ఇష్యూస్లో ఏవైతే ఉంటాయో వాటిని క్లారిఫై చేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి లెమన్ గ్రాస్ ఇదేంటి మనకి ఇట్స్ యాక్ట్ యాజ్ ఎ మస్కిటో రెపలెంట్, అట్ ద సేమ్ టైం మనకి క్రష్ చేసుకొని మనము దీని ఆయిల్స్ కూడా మనం డ్రింక్ చేసుకోవచ్చు అనమాట. అలోవెరా అండి, అలోవెరాలో కూడా ఏంటి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మనకి ఇది ఏంటి మనం వీ కెన్ రా యూజ్ చేసుకోవచ్చు, జ్యూస్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఫేస్ ప్యాక్స్ లాగా వాడుకోవచ్చు. సో మెనీ యూసేజెస్. ఈచ్ అండ్ ఎవ్రీ హబ్, ప్రతి ఒక్క హబ్కి ఒక్కొక్క బ్యూటీ ఉంటుంది. ఇది లెమన్ బామ్ అండి, లెమన్ బామ్లో కూడా ఏంటంటే ఇది దిస్ కైండ్ ఆఫ్ వెరీ బ్యూటిఫుల్ హర్బల్ అండి. ఇది కూడా ఏంటంటే మనకి రాయడబుల్ అనమాట. ఎవరికైతే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కొంచెం వేరే అదర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది వాడుకోవచ్చు అనమాట. కూరగాయలు, పండ్లు, ఔషధ మొక్కలతో పాటు తీగజాతి మొక్కలను కూడా పెంచుతున్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు సాగు చేసుకునే వెసులుబాటు గ్రో బ్యాగ్స్ ద్వారా ఉంటుందని అంటున్నారు. మరి ఎలాంటి మొక్కలైనా ఈ పద్ధతిలో సాగు చేసుకునే వీలుంటుందా? మొక్కల ఆకృతిని బట్టి ఎలాంటి సైజు గల గ్రో బ్యాగ్స్ వాడాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనకి ఈ గ్రో బ్యాగ్స్ తోటి ఉన్న మంచి ఇంకోటి ఏంటంటే అండి, మనకి వెరీ లైట్ వెయిట్, స్లాబ్ పైన అసలు వెయిట్ అనేది ఉండదు. ప్లస్ ఈ పాటింగ్ సాయిల్ కూడా ఏంటంటే మనం సాయిల్ని కంటెంట్ చాలా తక్కువ వాడతాం. సాయిల్ని మనం ఓన్లీ 25 to 30% సాయిల్ని వాడుకుంటూ మనం పాటింగ్ సాయిల్ని వెరీ లైట్ వెయిట్ పాటింగ్ సాయిల్ తయారు చేసుకుంటే ఏంటంటే స్లాబ్ పైన వెయిట్ ఉండదు. అట్ ది సేమ్ టైం ప్లాంట్కి మంచి రూటిరేషన్ ఉంటుంది, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది, ప్లాంట్స్ హెల్దీగా గ్రోత్ అవుతాయి. ప్లస్ మనకి లైట్ వెయిట్ ఉంటుందండి, స్లాబ్ పైన కూడా ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉండదన్నమాట. ఈ లైట్ వెయిట్ సాయిల్స్ తోటి ప్లస్ మనకి ఇంకోటి ఏంటి అంటే ద మెయిన్ బ్యూటీ ఏంటంటే మనకి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈవెన్ ఇంత పెద్ద మన పెద్ద ఫ్రూట్ ప్లాంట్ పెట్టాం కదండి, ఆ పెద్ద ఫ్రూట్ ప్లాంట్ కూడా హార్డ్లీ అది ఎంత మనకి మామూలుగా 40 to 50 kgs వెయిట్ ఉంటుందండి. అదే ఓన్లీ సాయిల్ వేస్తే మాత్రం ఆల్మోస్ట్ ఒక 200 to 250 kgs ఆఫ్ వెయిట్ వస్తుందన్నమాట. బ్యాగ్ వెయిట్ కూడా పెద్దగా ఉందన్నమాట, వెరీ లైట్ వెయిట్, మనకి మూవబుల్ అండి, ఎక్కడికంటే అక్కడికి మనం మూవ్ చేసుకోవచ్చు. సపోజ్ మనం టెరస్ పైన ఏదైనా పార్టీ కానీ ఏదైనా కండక్ట్ చేసుకున్నప్పుడు ఇవన్నీ తీసి ఒక పక్క పెట్టేసేసుకొని మనం కండక్ట్ చేసుకొని మళ్ళీ మనం రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ మోర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, అండ్ మోర్ ఎవర్ దీస్ బ్యాగ్స్ ఆర్ బయోడిగ్రేడబుల్ HDPE మెటీరియల్ అండి. సో ఇట్ వోంట్ హార్మ్ టు అవర్ ఎన్విరాన్మెంటల్ ఆల్సో. ఐరన్ ఫ్యాబ్రికేషన్ స్టాండ్స్ కాస్ట్లీ అవుతాయి అనుకున్నప్పుడు ఏంటంటే మనకు కొన్ని ఎకనామికల్ మెథడ్స్ కూడా ఉన్నాయండి. లైట్ వెయిట్ బ్రిక్స్ పెట్టేసేసి మనం ఇట్లా మామూలుగా బ్యాంబూ స్టిక్స్ పెట్టుకొని బ్యాంబూ స్టిక్స్ పైన కూడా మనం 2 step, 3 step, 4 step కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇది అంత పెద్ద కాస్ట్ కూడా అవ్వదు, మనకి వెరీ ఎకనామికల్ మెథడ్స్లో అనమాట.
లైట్ వెయిట్, మనకి పెద్ద స్లాబ్ పైన మనకి వెయిట్ కూడా పడదు, ఆ స్టిక్స్ వెయిట్ తక్కువనే ఉంటుంది, ప్లస్ మనం వాడిన బ్రిక్స్ కూడా హాలో బ్రిక్స్ అనమాట, లైట్ వెయిట్ బ్రిక్స్ని వాడామన్నమాట. మనకు గ్రో బ్యాగ్స్లో కూడా ఏంటంటే అండి స్టార్టింగ్ ఫ్రమ్ 6x6 సైజ్ నుంచి 36x36 వరకు సైజెస్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఒక 35 to 40 సైజెస్ ఉన్నాయండి, బేస్డ్ ఆన్ ద క్రాప్ సైజ్. అంటే మనం ఏదైతే క్రాప్ సెలెక్ట్ చేసుకుంటామో దాని ప్రకారంగా మనం బ్యాగ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇది మనకి మైక్రో గ్రీన్స్ బ్యాగ్ అండి, ఇది 12x4. ఈ బ్యాగ్ ఏంటంటే మనకి మైక్రో గ్రీన్స్, ఇప్పుడు మామూలుగా స్ప్రౌట్స్ తీసుకుంటున్నారు కదా, స్ప్రౌట్స్ కంటే ఇప్పుడు ఏంటంటే చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మైక్రో గ్రీన్స్ని గ్రో చేసుకుంటున్నారు అనమాట. ఒక 4 to 5 డేస్లో మనకి మైక్రో గ్రీన్స్ రెడీ అయిపోతాయి, తీసేసుకొని ఇమీడియట్గా మనము సలాడ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, కన్జ్యూమ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనకి 15 లీఫీ వెజిటబుల్స్కి వచ్చేసరికి 15x9, 18x9, 24x9, 36x15, ఆల్మోస్ట్ ఒక 5 సైజెస్ ఉన్నాయండి. రెగ్యులర్ వెజిటబుల్స్కి వచ్చేసరికి ఏంటంటే మనకి 9x9 నుంచి స్టార్టింగ్ ఉంటుంది, 9x9, 12x12, 12x15, 15x15, ఈ సైజెస్ అన్నీ కూడా మనకు రెగ్యులర్ వెజిటబుల్స్కి మనం యూజ్ చేసుకోవచ్చు. సో మనకి క్రీపర్స్కి కానీ ఫ్రూట్ ప్లాంట్స్కి కానీ వీటికి ఏంటంటే మనకి 15x15 నుంచి 15x15, 18x18, 24x24, 36x36, ఇట్లా డిఫరెంట్ సైజెస్ బేస్డ్ ఆన్ ద క్రాప్, బేస్డ్ ఆన్ ద ట్రీ సైజ్ని బేస్ చేసుకొని మనం క్రాప్ని బ్యాగ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. పాటింగ్ సాయిల్ కూడా ఏంటంటే అండి మనకి దాంట్లో కొన్ని ప్రొపోర్షనేట్స్ ఉంటాయి. 25% రెడ్ సాయిల్ తీసుకోవాలి, మంచి ఫెర్టైల్ రెడ్ సాయిల్. ఒక 30% కోకోపీట్ అండి, స్టెరిలైజ్డ్ కోకోపీట్ తీసుకోవాలి. ఒక 15% వర్మీ కంపోస్ట్, ఒక 10% ఫార్మ్ యార్డ్ మెన్యూర్, ఒక 5% నీమ్ పౌడర్, ఒక 5% ఆల్ మిక్స్ ఆఫ్ మైక్రోబ్స్ అనమాట. లైక్ మనకి న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ అన్ని కవరప్ అయ్యేలాగా అలా ప్రిపేర్ చేసుకుంటే ఏంటంటే ఆ పాటింగ్ సాయిల్ లైఫ్ మనకి 5 to 6 years వస్తుందన్నమాట. ప్లస్ వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. పాటింగ్ సాయిల్ మిక్స్ చేసుకునేటప్పుడు మాత్రం ఈ ప్రొపోర్షనేట్లో మిక్స్ చేసుకుంటే ఏంటంటే మనకి హై డ్యూరబిలిటీ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. సో మనకి ఇదండి టెర్రస్ గార్డెనింగ్ పైన ఏంటంటే మనకి టెర్రస్ గార్డెన్లో మనకి అపార్ట్ ఫ్రమ్ అంటే ఆకుకూరలు, కూరగాయలే కాకుండా పండ్ల మొక్కలు, మెడిసినల్ ప్లాంట్స్, హబ్స్, ప్రతి ఒక్క ప్లాంట్స్, ఫ్లవర్స్, లైక్ మనకి పూజకి, దేవుడికి పూజ కోసం వాడుకోవాలనుకున్నప్పుడు మనకి ఫ్లవర్స్ కూడా ప్రతి ఒక్కటి కూడా మన టెర్రస్ గార్డెన్లో మనకి ఈ గ్రో బ్యాగ్స్, ఈ లైట్ వెయిట్ సాయిల్ మెథడ్లో మనం చేసుకోవచ్చు అనమాట. కంఫర్టబుల్గా చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓన్లీ ఫెర్టిగేషన్ అంటే కొంచెం జాగ్రత్తగా మనకి దీని ఫెర్టిగేషన్ మేనేజ్మెంట్ చేసుకుంటూ సరిపోతుంది. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.